ఇది టాటా నెక్సాన్ ఎగ్జెట్ ప్లస్ డ్యూయల్ టోన్ ఫాయిలేజ్ గ్రీన్ విత్ వైట్ కలర్. దీని ఎక్స్టీరియర్స్ వచ్చేసరికి మనకి ఇది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. ఇక్కడ ట్రయారో థీమ్ తోటి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. దీనికి ఫ్రంట్ గ్రిల్కి చూసుకుంటే మనకి ట్రయారో ప్యాటర్న్ విత్ సిల్వర్ ఫినిష్ అనేది ఇచ్చారు. ఇంకా కింద వచ్చేసి మనకి సిల్వర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు, బాడీ కలర్ కాకుండా బ్లాక్ ఇచ్చారు. బ్లాక్ కలర్ ప్లస్ సిల్వర్ కలర్ రెండు ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి టాటా సింబల్ పియానో బ్లాక్ ఫినిష్ మధ్యలో వస్తుంది. ఇది మెయిన్ హెడ్ లైట్స్కి మన సైడ్ చూసుకుంటే నెక్సాన్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్. ఇది కూడా సైడ్ ప్రొఫైల్కి వస్తే మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు. పియానో బ్లాక్ ఫినిష్ సైడ్ మిర్రర్స్ ఇచ్చారు, ఓఆర్విఎమ్స్. టైర్స్ వచ్చేసి ఇందులో బ్రిడ్జ్ స్టోన్ కంపెనీ టైర్స్ అయితే ఇచ్చారు. ఇవి మనకి 215/60 R16 అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. ఇంకా మనకి రూఫ్ రైల్స్ అయితే ఇవి యాక్చువల్గా BS6లో చేంజ్ చేశాడు. మళ్ళీ ఈ ఇయర్ ఫిబ్రవరి తర్వాత BS4వి కంటిన్యూ చేశాడు రూఫ్ రైల్స్ అయితే. BS6లో మనకి యాక్చువల్గా కంప్లీట్గా ఇక్కడ వరకు రూఫ్ రైల్స్ అయితే వచ్చేవి. అవి చాలా బ్రాడ్గా కూడా ఉండేవి. అవి కొంచెం డమ్మీ లాగా లుక్ ఇచ్చేవి. ఇవి మాత్రం కొంచెం మెటల్తో అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవి దీనికి యాక్చువల్గా మనం క్లిప్స్ పెట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇది ఫంక్షనల్ లాగా. కాకపోతే ఏదైతే మనకి అంతకుముందు BS6లో వచ్చేవో అవి మాత్రం నాన్ ఫంక్షనల్, అవి ఒకటి డమ్మీవి. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి పైన షార్క్ ఫిన్ యాంటెనా ఇచ్చారు, హై మౌంటెడ్ స్టాప్ లైట్ ఇచ్చారు. ఇంకా ఇది వచ్చేసి బ్యాక్ వైపర్ విత్ డిఫాగర్. ఇంకా సేమ్ టాటా లోగో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. ఈ ట్రై యారో ప్యాటర్న్ ఈ వైట్ది హైలైట్ అవుతుంది ఏదైతే, అది అన్ని మోడల్స్కి కూడా కామన్ అయ్యి. ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే నెక్సాన్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. దాని కింద సెన్సార్ బటన్ ఇచ్చారు బూట్ ఓపెన్ చేయడానికి. ఇంక ఈ పియానో బ్లాక్ ఫినిష్లో చూసుకున్నట్టయితే మనకి కెమెరా ఇచ్చారు. కింద వచ్చేసి మనకి 2 సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇవి బ్యాక్ సైడ్ లైట్స్, బ్రేక్ లైట్స్. కింద వచ్చి మనకి ఫంక్షనల్ లైట్స్ కాదు, ఓన్లీ రిఫ్లెక్టర్స్ ఇచ్చారు, సిల్వర్ ఫినిష్ తోటి ఇచ్చారు. కింద కూడా మనకి చూసుకున్నట్టయితే బ్లాక్ ప్లస్ సిల్వర్ ఫినిష్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ సేమ్ ఫ్రంట్ ఎలాగో ఇచ్చారు అలాగే. బూట్ బటన్ కూడా మనకి సెన్సార్ త్రూ వర్క్ అవుతుంది. ఇంకా మనకి బూట్ స్పేస్ చూసుకుంటే దీనిలో 350 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. ఈ ట్రే వచ్చేసి ఎగ్జెట్ ప్లస్లో మనకి కంపెనీ నుంచి వస్తుంది, బ్రాండెడ్ది. ఇంకా ఇందులో చూసుకుంటే మనకి ఒక లైట్ అయితే ఇస్తారు, ఇంకా 4 హుక్స్ అయితే ఇస్తారు బ్యాక్ సైడ్. దీంతోపాటు మనకి ఈ వార్నింగ్ ట్రయాంగిల్ అనేది అయితే ఇచ్చారు దీనిలో మనకి. ఇంకా దీని కింద చూసుకుంటే మనకి స్పేర్ వీల్ విత్ జాకీ కిట్ అయితే ఇచ్చారు. ఈ స్పేర్ వీల్ వచ్చేసి మనకి స్టీల్ వీల్. ఇది 195/60 R16. ఇది కూడా బ్రిడ్జ్ స్టోన్ కంపెనీ నుంచి సేమ్. యాక్చువల్గా వీళ్ళు టాటా నెక్సాన్ అన్నిటికీ బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ అయితే రావట్లేదు. ఒక్కొక్క బ్యాచ్ని బట్టి బ్రిడ్జ్ స్టోన్ వస్తుంది, కొన్నిటికి వేరే కంపెనీ టైర్స్ అయితే వస్తున్నాయి. ఈ టాటా నెక్సాన్ ఎగ్జెట్ ప్లస్ ఇంటీరియర్స్. ఫస్ట్ మన సీట్స్కి వచ్చేసరికి సీట్స్ వచ్చి మనకి లెదర్ అయితే దేనిలో కూడా ప్రొవైడ్ చేయట్లేదు. నెక్సాన్ ఏ మోడల్లో కూడా టాప్ ఎండ్లో కూడా ఇవి వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ మెటీరియల్ తోటి సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే స్టీరింగ్ వీల్ కూడా మనకి ఏమీ లెదర్ ర్యాప్ అయితే ఇవ్వట్లేదు ఎగ్జెట్ ప్లస్లో. అలాగే ఇది కూడా గేర్ లివర్కి కూడా మనకి లెదర్ మెటీరియల్ కాదు ఇది. డాష్ బోర్డ్ చూసుకునే మనకి బ్లాక్ అండ్ బీచ్ డ్యూయల్ టోన్ కలర్లో ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ ట్రయారో థీమ్ తోటి అయితే డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు.
ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి సెంటర్ ప్యానల్లో పియానో బ్లాక్ ఫినిష్ తోటి ఈ సెంటర్ కన్సోల్లో బటన్స్ అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా పియానో బ్లాక్ ఫినిష్ ఇది మొత్తం కూడా. ఇంకా సన్ షేడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్ సైడ్ అయితే మిర్రర్ ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. ప్యాసింజర్ సైడ్ మనకి ఒక మిర్రర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పైన వచ్చేసరికి సన్ గ్లాస్ హోల్డర్ ఒకటైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇది వచ్చేసరికి మనకి లైట్ వచ్చి ఫ్రంట్ ఒకటే ఉంది, బ్యాక్ సైడ్ కూడా ఇవ్వలేదు. ఇంకా ఇది నార్మల్ IRVM అడ్జస్టబుల్. సైడ్స్ వచ్చి గ్రాబ్ హ్యాండిల్స్ ఇచ్చారు, 3 సైడ్స్ ఇచ్చారు. అలాగే హుక్స్ కూడా ఇచ్చారు, 2 సైడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి యాక్చువల్గా మనకి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన రిట్రాక్టబుల్ గ్రాబ్ హ్యాండిల్స్ అని ప్రొవైడ్ చేశారు. కానీ ఇప్పుడు ఫిబ్రవరి తర్వాత వచ్చిన మోడల్స్లో మాత్రం ఈ ఫిక్స్డ్ ఇస్తున్నారు. డోర్కి సైడ్ చూసుకుంటే మనకి ఇదంతా కూడా ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి పియానో బ్లాక్ ఫినిష్ తోటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బాటిల్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ ఒకటి అంబ్రెల్లా హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా స్పీకర్స్ ప్లస్ ట్విటర్స్ ప్రతి డోర్కి ఉన్నాయి. మనకి కూల్ గ్లో బాక్స్, దీనికి బటన్ లాగా ఇచ్చారు ప్రెస్ చేయడానికి. ఇంకోటి ట్రే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీరింగ్ వీల్ మీద చూసుకుంటే స్టీరింగ్ వీల్ మీద లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు ఎక్సెట్ ప్లస్లో. రైట్ సైడ్ మనకి వచ్చేసి MID కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. ఇంకా ఇక్కడ MIDలో చూసుకుంటే మనకి MID స్క్రీన్ మొత్తం అయితే ఇలాగ కనిపిస్తుంది. మనకి డిజిటల్, ఫుల్ డిజిటల్. ఇది మనకి ఇది చూసుకుంటే ట్రిప్స్ సెట్ చేసుకోవచ్చు. ట్రిప్ A, B 2 ట్రిప్స్ అయితే సెట్ చేసుకోవచ్చు ఇందులో, ఆడో ప్లస్ ట్రిప్. ఇంకా ఇది వచ్చేసరికి మనకి ఈ బటన్ వచ్చేసరికి సెట్ చేసుకోవడానికి, టైం సెట్ చేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి మనకి ఇంజన్ హీట్ కూల్ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ వచ్చి మనకి ఫ్యూయల్ డిస్ప్లే చేస్తుంది. ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి మనకి RPM అనేది డిస్ప్లే చేస్తుంది. ఇది మొత్తం కూడా ఫుల్లీ డిజిటల్ MID కన్సోల్ ఇది. ఇంకా ఇది వచ్చి మనకి 7-inch హార్మన్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇది. ఇందులో యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ప్లే 2 కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి థీమ్స్ అయితే ఉన్న థీమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా యాక్చువల్గా MID ఏదైతే ఉందో MIDని మనకి ఇక్కడ ఈ టచ్ స్క్రీన్ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు సెట్టింగ్స్లోకి వెళ్ళి. డ్రైవర్ సైడ్ డోర్కి వచ్చేసరికి మనకి రైట్ సైడ్ వచ్చి ORVMs అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ బటన్ కంప్లీట్గా. ఇంకా ఇవైతే 4 పవర్ విండోస్కి స్విచెస్. ఇది 1 టచ్ బటన్ డ్రైవర్ సైడ్ ఒకటే. ఇది లాక్ చేసుకోవడానికి, చైల్డ్ సేఫ్టీ లాక్ ఇది. సెంట్రల్ కన్సోల్కి వస్తే మనకి ఈ బటన్స్ గురించి చూద్దాం. ఈ బటన్స్ వచ్చేసరికి ఇది మనకి వాల్యూమ్ బటన్, ఇది వచ్చి మనకి నావిగేషన్ బటన్. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇక్కడ ఇలాగ ఏదైతే బటన్ జస్ట్ స్క్రోల్ చేస్తుంటే ఇక్కడైతే మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ వచ్చేసరికి ఈ బటన్ క్లిక్ చేసి, ఇంకేమన్నా వచ్చేసరికి కూడా సేమ్ దీని టచ్ స్క్రీన్ ఆపరేట్ చేసుకోవచ్చు మనం, లేదంటే ఈ బటన్స్ త్రూ కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. హోమ్, ఫేవరెట్స్, బ్యాక్, ఫ్రంట్ అండ్ ఇది మొబైల్ ఏదైతే ఆండ్రాయిడ్ ఆర్ యాపిల్ కనెక్ట్ చేసుకున్నప్పుడు మనకి త్రూ కేబుల్ మాత్రమే కనెక్ట్ అవుతుంది ఇది. ఇంకా ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ బటన్, ఇది వచ్చేసి హజార్ ల్యాంప్. కింద వచ్చేసరికి మనకి AC కంట్రోల్స్ ఉన్నాయి. మాన్యువల్ AC కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఆటో పెట్టుకోవచ్చు. ఇది ఆఫ్ బటన్, ఇది ఆన్ AC క్లిక్ చేస్తే. ఈ బటన్స్ వచ్చేసి మనకి డిఫాగర్కి, ఇది వచ్చి మనకి ఎయిర్ అనేది ఇన్సైడ్ సర్క్యులేట్ అవడానికి, లేదంటే అవుట్ సైడ్ ఎయిర్ లోపల రావడానికి బటన్ ఇది. ఇది వచ్చేసరికి మనకి AC కంట్రోల్స్, మనకి లెగ్ రూమ్కి ప్లస్ పైన 2 రావడానికి ఈ బటన్ ప్రెస్ చేసుకోవచ్చు. కింద చూసుకుంటే మనకి ఇది చాలా ప్యానల్లో బటన్స్ అయితే ఉన్నాయి, కానీ ఇవన్నీ నాన్ ఫంక్షనల్. ఓన్లీ 1 2 3 మాత్రమే ఫంక్షనల్. ఇది వచ్చేసరికి ఫాగ్ ల్యాంప్స్ ఇది వచ్చి సెంట్రల్ లాక్ బటన్. ఇది వచ్చి మనకి బూట్ ఓపెన్ చేయడానికి బటన్ ఇది. ఇంకా దాని కింద చూసుకున్నట్టయితే మనకి 12 volts అవుట్పుట్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకోటి USB ప్రొవైడ్ చేస్తున్నారు ఒకటి. ఇంకోటి ఇది ఆక్స్ కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆక్స్ పోర్ట్. ఇక్కడ USB వచ్చేసరికి మనకి ఇది త్రూ USBనే మనము ఫోన్ అయితే కనెక్ట్ చేసుకోవాలి.
మనకి ఇది వచ్చేసరికి గేర్ లివర్. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి 3 డ్రైవ్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, సిటీ, ఎకో అండ్ స్పోర్ట్స్. ఇది మ్యాక్సిమం వచ్చేసి 118 bhp అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది 1.2 లీటర్ రేవట్రాన్ ఇంజన్, టర్బో చార్జ్ ఇంజన్ ఇది. ఇందులో బేసిక్గా మన కార్ స్టార్ట్ చేయగానే సిటీ మోడ్ అనేది డిఫాల్ట్గా వచ్చేస్తుంది. మనకు చేంజ్ చేసుకోవాలంటే జస్ట్ మనకి వాయిస్ కమాండ్ త్రూ అయితే ఇది ఇన్పుట్ మనకి అవుట్పుట్ ప్రొవైడ్ చేస్తుంది. లేదంటే మనకి ఇక్కడ ఎంఐడి మీద కూడా డిస్ప్లే చేస్తుంది స్పోర్ట్స్ మోడ్. ఇప్పుడు ఏదైతే ఉందో స్పోర్ట్స్ మోడ్ అని. ఇది బేసిక్గా వచ్చేసి మనకి ఎకో మోడ్లో పెట్టుకుంటే మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువ వస్తుంది, పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం 69 bhp వరకు అయితే ఇంజిన్ పవర్ అనేది అవుట్పుట్ ప్రొవైడ్ చేయగలదు. సిటీలో చూసుకుంటే మనకి అరౌండ్ 90 bhp వరకు అయితే ప్రొవైడ్ చేయగలదు పవర్. ఇంకా స్పోర్ట్స్ మోడ్లో పెడితే మ్యాక్సిమం 113 bhp వరకు ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే ఫ్యూయల్ యావరేజ్ అనేది తగ్గిపోతుంది మనకి. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. ఇది స్లైడ్ చేసుకోవచ్చు. లోపల షేప్ అయితే ఇచ్చారు మనకి, చిన్న చిన్న బాటిల్స్ ఏమైనా పెట్టుకునేలాగా. ఇంకా మనకి ఇది వచ్చి ఆర్మ్రెస్ట్ కూడా మనకి ఫ్యాబ్రిక్ మెటీరియల్ తోటి ఇచ్చారు. ఇది కూడా జస్ట్ ఇలా పుల్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. దీనిలో కూడా స్టోరేజ్ స్పేస్ అనమాట. స్టోరేజ్ స్పేస్ అయితే చాలా ఉంది ఇందులో. ఇంకా స్టీరింగ్ దగ్గర సైడ్ వచ్చేసరికి మనకి ఇవి హెడ్ లైట్స్ కంట్రోల్ చేసుకోవడానికి, లైట్ పొజిషన్ అడ్జస్ట్మెంట్కి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి వైపర్ కంట్రోల్స్ ఇచ్చారు. మనకి డ్రైవర్ దగ్గర రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఫ్యూయల్ లెడ్ ఓపెన్ చేసేది పుల్ బటన్ అయితే ఒకటి ఇచ్చారు. ఇంకా ఇక్కడ పెడల్స్ దగ్గర చూసుకున్నట్టయితే మనకి బానెట్ ఓపెన్ చేయడానికి ఇచ్చారు. ఇక్కడ కూడా మనం కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి వచ్చేసరికి ఇక్కడ డోర్కి అయితే రిఫ్లెక్టర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్ సైడ్ కూడా మనకి అంబ్రెల్లా హోల్డర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఎగ్జిట్ ప్లేస్లో మెయిన్ వచ్చేసరికి మనకి ఇంజన్ స్టాప్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇలా. ఇది బ్యాక్ సైడ్ సీట్స్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ కూడా సేమ్ ట్రయారో థీమ్ తోటి మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టాటా నెక్సాన్లో వచ్చేసరికి మనకి చైల్డ్ యాంకర్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సెంటర్ ఆర్మ్రెస్ట్ ఉంది విత్ 2 కప్ హోల్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అలాగే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 2 ఏసీ వెంట్స్, ఓన్లీ బ్లోవర్స్ మాత్రమే, నో కంట్రోల్స్ ఇక్కడ. సేమ్ బ్యాక్ సైడ్ కూడా మనకి డోర్ ప్యానల్స్కి చూసుకుంటే స్పీకర్ ప్లస్ ట్విట్టర్ 2 ప్రొవైడ్ చేస్తున్నారు, 2 సైడ్స్ కూడా. ఇంకా ఇందులో డ్రైవర్ సీట్ వచ్చేసరికి మనకి 8 అడ్జస్టబుల్ ఉంటుంది. ఇది హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, హైట్ కూడా. మీరు చూసినట్టయితే ఫ్రంట్ బ్యాక్ హెడ్ రెస్ట్స్ అయితే